రారు. మీరు మాట్లాడలేదు కరెక్టే, అందుకని ఆయన వంశీ గారు వంశీ గారు కాసేపు సమయం పాటించారు. వినండి వేరే కారణాలతో మీరు వెళ్ళిపోతే గ్యాప్ ఫిల్ చేసా అంతే. నేను కావాలని 2 సార్లు మాట్లాడలా, నాకు అవకాశం ఇవ్వాల. మీ దగ్గర సిగ్నల్ పోయో లేదా వేరే కారణాలతో మీరు వెళ్ళిపోయారు డిబేట్ లో నుండి, గ్యాప్ ఫిల్ చేసా అంతే. అవును అయ్యా వంశీ గారు, మాట్లాడినందుకు వద్దలే, మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసినందుకు వద్దంటున్నా. దానికి మాట్లాడుకునే మీరు అంటున్నారు మెల్లగా మాట్లాడారు. నువ్వు అయితే నాకు కూడా తెలుగు వచ్చది, నేను కూడా తెలుగు నేర్చుకున్నా కొడుకు, నాకేమో నేర్పించావు. అమరావతి రైతులు మీ రైతులను దాదాపు 1200 రోజులు, 1500 రోజులు, 1600 రోజులు దీక్ష చేసినట్టు. ఆ పక్కన ఆపోజిట్ మీకు చేసినారు దీక్ష, ఏమని 3 రాజధానులు కావాలని చేసినటువంటి దీక్ష కూడా ఉంది. వాళ్ళను మీరు పోయి దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకు సెక్యూరిటీ పెట్టారు, మీకు సెక్యూరిటీ పెట్టారు. మీకు సెక్యూరిటీ పెట్టినా సీఎం గారు అసెంబ్లీకి కానీ అక్కడ సెక్రటరీకి పోవాలనుకున్నప్పుడు మీ వాళ్ళు వెళ్ళి ఆడ ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమమే కాకుండా రాళ్ళు తీసుకోవడం, దాడులు చేయడము, రోడ్డుకు వచ్చి అడ్డం పడ్డము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడ పోలీసులు వెళ్ళి మీ వాళ్ళను పక్కకు నెట్టినారు తప్ప ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ పోయి తన్ని దొబ్బి చేసింది లేదు. మీరేమనుకున్నట్టు చెప్తారంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జనాలను వేసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి దీక్ష మీద దాడులు చేయించి కొట్టించి ఖండించినాడనే విధంగా మీరు ప్రచారం చేసేదానికి సిద్ధపడుతున్నారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించి మీ లేని తప్పులు ఉన్న తప్పులు అన్ని కలిపి. మోహన్ రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్, మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయట్లేదు, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇందాక ఆయన మాట్లాడారు వంశీ గారు, ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు పేర్ని నాని గురించి కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు, నాగార్జున యాదవ్ గురించి దిగజారిపోతున్నారని మాట్లాడారని చెప్పారు. మీరు ప్రకాష్ రాజ్ గారికి ఏం చెప్తారు? మీరు మీ నాయకుల గురించి ఆయన అలా మాట్లాడినప్పుడు మీరేమంటారు? వంశీ గారు లాంటి మనిషి ఊళ్ళో ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నట్ట, ఇంకోడెవడోడు పోతూ ఉంటే దారిలో పోయి పడినట్ట. ఏమయ్యా పడినావు అంటే ఇది ఒక లగుల్లే అన్నట్ట, పడింది కాదు లగులు అన్నట్ట. జాగ్రత్త దొందుకొని పడితే లగులు అంట. వాళ్ళని మొఖాన్ని ఉమ్మేచ్చే దాని నుంచి మా మొఖాన పడింది అని చెప్తాడు ఆయన. కాదబ్బా, కొంచెమన్నా ఆలోచన చేయకపోతే ఎట్లా? మీరు ఫస్ట్ నుండి టార్గెట్ పెట్టింది ప్రకాష్ రాజ్ గారిని. ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మాండమైన యాక్టర్, బ్రహ్మాండమైనటువంటి సమాజ సేవ చేసే క్యాండిడేట్ అతను. కొన్ని గ్రామాలు దత్తగా తీసుకొని ఎక్కడ షాద్నగర్ దగ్గర ఆ గ్రామాలను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నటువంటి ఒక మంచి మనిషి. అలాంటి మంచి మనిషి మీద మీరు దాడులు చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక కమ్యూనిజం భావాలు కలిగినటువంటి వ్యక్తి అతని మీద మీరు దాడులు చేస్తారు. మా పార్టీకి సంబంధించి కానీ మాకు మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు మాకు సపోర్ట్ చేసినా వాళ్ళందరిపైన మీరు దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్నారు. మీరు మీ సోషల్ మీడియా ద్వారా మీ ఐటీ ద్వారా తిట్టిస్తారు. ఇంతమంది బ్రహ్మాండమైన మనుషుల్లో ఇంతమంది బ్రహ్మాండమైన మనుషుల్లో ఒక బ్రహ్మాండమైన మనిషిని వదిలేశారు. ఆయనే జడా శ్రావణ్. ఆయన ఒక మాట మాట్లాడాడు, చెయ్యి కడుక్కుంటే ఎంగిలి మెతుకులు కూడా పోతాయని కూడా వాటిని కూడా లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా మాట్లాడాడు. ఆయన గురించి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాట్లాడారు కదా. వీళ్ళు డబ్బులు ఇచ్చి స్వయంగా డబ్బులు ఇచ్చి లోకేష్ బాబు గారు డబ్బులు ఇచ్చినారని చెప్పి జడా శ్రావణ్ ఆయన ప్రెస్ మీట్ లో స్వయంగా ఆయనే చెప్పినారు. చెప్పించుకొని 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లు తిట్టించినారు. ఆయన ద్వారా ఒక రిటైర్డ్ జడ్జి, ఒక దళిత జడ్జి ఆ విధంగా ఆయన అడ్డు పెట్టుకొని బ్రహ్మాండంగా మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఏం చెడిందో 2024లో చెడిన తర్వాత ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడితే ఆయన కూడా మా పేటీఎం అంట, మా పేటీ అంట, మాకు కావాల్సిన ఉంటారు. రావణ్ అనే క్యాండిడేట్ వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. ఆయన ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని, గతంలో ఆయనకు దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన బాధ. సార్ ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు కాదు, మీరు మీ నోటితో ఇది వినాలంటున్నారు జనాలందరూ. ఎవరైతే వైసీపీ సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ ఉన్నారో ఇంద్రసేన నాయుడు అంటున్నారు, కొంతమంది ఇంద్రసేన చౌదరి అంటున్నారు. ఆయనైనా మీ వాడేగా, మీ వాడు కాదంటానికి లేదు కదా. ఆయనే వీళ్ళందరూ వెనకాల ఉన్నారని అనేక విట్నెస్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. రానున్న రోజుల్లో బయటపడతాయి అంటారా? ఆయనైనా మీ వాడా కాదా? నేనైతే చూడలేదు, మరి నాకైతే తెలియదు. మీరు అంటే అలా కాదు, శ్రీరెడ్డి మీ వాడు కాదు, బోర్గడ్డ అనిల్ మీ వాడు కాదు, ఈయన కూడా అంటే మీ వాడు కాదు అని చెప్తే పని అయిపోద్ది.
ఇప్పుడు ఇప్పుడు వాళ్ళనే మాట మీరు అనాల్సింది వచ్చిందంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి ఎవరయ్యా? ఎవరికి సంబంధం? మాకు సంబంధమా? మా పార్టీకి సంబంధమా? మా నేను పార్టీకి అనలేదు సార్, సంబంధం ఉందా? కాదని అంటున్నా. అవునబ్బా, వాళ్ళు కూడా ఎవరు మీరు చూడండి, మీరు వాళ్ళు తీసుకొచ్చి ఎవరో రాష్ట్ర కార్యదర్శి అంట, అని మా పార్టీ అంట, నాయుడు అంట, ఎవరు ఎట్లా 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 చెప్తాము? నేను కూడా రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పుట్టినప్పుంటే ఉండా, మరి నేను ఎప్పుడు చూడలేదు. మరి ఎవరో మీరు చూపిస్తే నిజమా కాదని నేను చెప్తా. రెండోది బోరుగడ్డ అనిల్ అనే ఆయన మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పాడు. నేను ఒక పార్టీలో ఉన్నాను, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అనే మాట చెప్పినాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. మరి ఆయన తీసుకొచ్చి మేమే చేసినట్టు మాకు తీసుకొచ్చి అంటగట్టి మేమే ఆ తప్పులన్నీ చేయించినట్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి చేయించినట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు చేసినట్టు వీళ్ళు స్వయంగా లోకేష్ బాబు గారి దగ్గర నుండి చేయించే కార్యక్రమాలు మాకు తెల్లంటారు. మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మాకు తైలిచ్చారు. వీళ్ళు చేసినటువంటి పాపాలు ఎన్ని దేశంలో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా దాన్ని పక్కన పెట్టేసి మేమేదో తప్పు చేసినట్టు, మేమే తప్పు చేస్తున్నట్టు. అరే వీళ్ళ పార్టీ నుండి ట్రైనింగ్ అయ్యే వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఐటీడీపీ ఆఫీస్ నుండి ఎవరిని ఎట్టెట్ట తిట్టాలనేది స్వయంగా వంశీ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వంశీ గారే చెప్పినారు. అయ్యా నా భార్య నా పిల్లలు తిడుతున్నారు, తిట్టద్దని చెప్పండి అయ్యా అని లోకేష్ బాబు గారికి చెప్పినా కూడా ఆయన వినకపోతే అప్పుడు లోకేష్ బాబు గారిని తిట్టినాను అని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పినాడు. అదే విధంగా మీరు ఆయన ఉన్నాడు పెందుర్తి ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి ఎవరైనా, ఆయన రోజా గారిని తిట్టిన మాటలు మనిషి అనేవాడు ఎవడు కూడా అంత నీచంగా దిగజారి తిట్టాడు. వాళ్ళు టీడీపీ సీనియర్ నాయకుడు, ఒక కేంద్ర మంత్రికి మామ, ఆయన ఒక టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు వీళ్ళకు నోరు కనపడదు, నోరు వినపడదు, కళ్ళు కనపడవు, ఏమీ కనపడవు. అప్పుడు మాత్రం సమ్మగా ఉంటుంది వీళ్ళకు. మేము మాట్లాడితే వీళ్ళకి సమ్మగా ఆ పెద్ద ఏదో భూతం వచ్చి పడినట్టు వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడించినారు. రాష్ట్రంలో వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాల ద్వారా మాట్లాడించినారు. మీడియాలో డిబేట్లు కూర్చోబెట్టి మాట్లాడించినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి రాష్ట్రంలో మీడియాలు ఉన్నాయి కాబట్టి, పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి, విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించినారు కాబట్టి, ఆ డబ్బులను తీసుకొని మొత్తం అందరినీ కవర్ చేస్తున్నారు కాబట్టి, ఎవరైనా సామాజిక సేవ చేసేవాళ్ళు కానీ లేక స్వచ్ఛంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపిస్తే ఆ తప్పు జనం లేకపోతుందని తెలిసి వాళ్ళను విపరీతమైన టార్చర్ పెట్టే కార్యక్రమం వీళ్ళు చేయడమే కాకుండా, వాళ్ళు మరీ ఎక్కువ చేసే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఒక్క స్టేషన్ కాకుండా స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా తిప్పే కార్యక్రమం చేసి భవిష్యత్తులో ఎవడే కానీ ముందుకు రాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకూడదు, మేము చేసిన తప్పులను ఎత్తి చూపించకూడదు, మేము రేపులు చేసినా, మర్డర్లు చేసినా, దోపిడీలు చేసినా, దొంగతనాలు చేసినా, మద్యం అమ్మినా, నకిలీ మద్యం అమ్మినా, మేము డ్రగ్స్ తెప్పించాం, మేము 29 గ్రామాలకు సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అడబెట్టి చేసుకుని మేము తీసుకున్నటువంటి 25,000 ఎకరాలు, మేము ఆక్రమించుకున్నటువంటి 25,000 ఎకరాలు డెవలప్ చేసుకున్నా, ఎవరి నోరెత్తి మాట్లాడితే మిమ్మల్ని లోపలేస్తామనే కార్యక్రమం చేసే పని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆడ భూసేకరణని బట్టి అండే రైతులు అయ్యా మాకు ఇబ్బంది కలుగుతుంది, మీరు మా భూసేకరణ మాకు తెలియకుండా, మాకు చెప్పకుండా, మాకు సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారంటే పోలీసులు పంపించి మళ్ళీ కోర్టుకు పోతారేమనే ఉద్దేశాన్ని పెట్టుకుని శుక్రవారం శనివారం పోయి అక్కడ పోయి దాడులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తారు. స్వయంగా ఒక రైతు, నేను నా భార్య వయసు మళ్ళిన వాళ్ళము, మా భూమిని తీసుకుపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకున్నారు. మాకు ప్లాట్లు ఇమ్మంటే ప్లాట్లు లేదు, ప్లాట్లు చూపిస్తే నీళ్లు ఉన్నటువంటి చెరువులో చూపించారు. ఆ చెరువు బూడ్చేది ఎవరు, కట్టుకుండేది ఎవరు? మేము ఇబ్బంది పడుతున్నాం, మేము ఈ విధంగా ఉంటే మేము ఎట్లా బతకాలా, రోడ్డు మీద ఉన్నామని చెప్పి ఆయన చెప్తే వీళ్ళు ఇచ్చే ఆన్సర్ సరిగ్గా లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే చనిపోతే వీళ్ళు సమ్మగా ఉందంట చనిపోయిన రైతులు. వీళ్ళు మాత్రమే రైతులు అంట, ఇంకా రాష్ట్రంలో ఎవరు రైతులు కాదంట. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60% పైన రైతాంగం ఉన్న రాష్ట్రంలో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వీళ్ళు 29 గ్రామాలకే రైతులంట. ఈ 29 గ్రామాలే డెవలప్ కావాలంట. ఆ డెవలప్ అయిన చోట వీళ్ళు 25,000 ఎకరాలు డెవలప్ కావాలంట. వీళ్ళు కోటీశ్వర్లు కావాలంట. శాశ్వతంగా వీళ్ళ పార్టీలు వీళ్ళే అధికారంలో ఉండాలంట. వీళ్ళు మాత్రమే జోబులు నింపుకోవాలంట. రాష్ట్ర ప్రజల సొమ్మంతా వీళ్ళ జోబుల్లోనే పడాలంట. రాష్ట్ర ప్రజలు ఎవరు బాగుపడకూడదంట. ఇది 5 కోట్ల మంది కాదంట రాజధాని, కేవలం 29 గ్రామాలకు 150,000 మందికే రాజధాని అంట. ఈ కూటమి నాయకులకే రాజధాని అంట, ఇతరులకు ఎవరికి రాజధాని కాదంట. ఆ రాజధానికి ఎవరు వచ్చినా కూడా నిషేధిత పీపుల్ లాగా వాళ్ళను తరిమేస్తారంట, వాళ్ళని కొడతారంట, కొట్టి వీళ్ళే కేసులు పెడతారంట. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తారంట. చరిత్రలో కని విని ఎరగని రీతిలో రాజధాని అనే ప్రాంతానికి చూడడానికి పోతాము అంటే వాళ్ళ మీద దాడి చేసినటువంటి చరిత్ర వీళ్లకు మాత్రమే ఉంది. అక్కడ అవినీతి జరుగుతుందని మొత్తుకొని చెప్పినా కూడా ఆ అవినీతి ఎక్కడ జరుగుతుందని చూపించమని చెప్పాల్సినటువంటి ఈ
పెద్ద మనుషులు అక్కడ చూడటానికి పోయినటువంటి వాళ్ళ మీద దాడులు చేసి గుండ్లెత్తుకొని కొట్టి పోలీసులను కూడా చంపే ప్రయత్నం చేసినారంటే రాష్ట్రంలో రావణ కాష్టలాగా తయారైంది. ఇలా జంగిల్ రాజ్యంలాగా వీళ్ళు తయారు చేసుకొని ఇష్టం వచ్చినట్టు అడవి రాజ్యం తిన్న ఏ విధంగా ఎవరు అడ్డమొచ్చే వాళ్ళని తిని, ఎవరు అడ్డమొచ్చే వాళ్ళని కొరికి, ఎవరు అడ్డమొచ్చే వాళ్ళని దొబ్బి పోయే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను దూరం పెట్టాలనే ఆలోచన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి జనం బలపరుస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళను కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీ ఇష్టం వచ్చిన ఎవరన్నా ఏదైనా ఒక్క మంచి మాట చెప్పినా, లేదు మీరు చేసినటువంటి ఒక తప్పుని ఎత్తి చూపించినా అది జనంలోకి పోతుందని తెలిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసిన ఏమనుకుంటున్నారు? ఇదేమైనా శాశ్వతంగా మనమే ఉంటాం అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఇంకా మళ్ళీ ఎన్నికలు జరగవనుకుంటున్నారా? ఎన్నికలు జరిగితే రోజు ఈవీఎంలతోనే గెలుచుకుంటాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఏదో మీకు అవకాశం దొరికింది, చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలుపుకొని అధికారంలోకి వచ్చినారు. ఆ ఈవీఎంలతో అధికారంలోకి వచ్చినారు అని రాష్ట్ర దేశ ప్రజలు అందరూ అనుకుంటున్నారు. అలాంటి తరుణంలో మీరు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు న్యాయం చేయాలా, వాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచన రాకుండా రైతులను ఇబ్బందులు